హలో గైస్, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఈ రోజు నేను ఆలియా కట్ అవుట్ఫిట్స్తో మీ ముందుకు వచ్చాను. చాలా మంది నన్ను అడిగారండి ఆలియా కట్ డ్రెస్సెస్ చూపించండి అని చెప్పి. నేను యాక్చువల్లీ ఆలియా కట్ చూపిస్తూ ఉంటాను, కాకపోతే నార్మల్గా రెగ్యులర్ కుర్తీస్తో పాటు యాడ్ చేసేసి ఉండుంటాను అంతే. సో అందుకే నాకు ఎక్కువ సెర్చ్ చేసినా సరే నేను చూపించినవి మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి, నా దగ్గర ఉన్నవి మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. అంటే ఆలియా కట్ నేను ఆల్రెడీ చూపించాను ఒక 2-3 వీడియోస్లో. సో బట్ అదేంటంటే అన్ని కుర్తీస్తో ఉన్నాయి కాబట్టి మిక్సప్ అయిపోయి ఉన్నాయి. బట్ సపరేట్గా ఆలియా కట్ డ్రెస్సెస్ నేను ఎప్పుడు చేయలేదు, చాలా మంది అడిగారని చెప్పేసి ఈ రోజు చేస్తున్నాను. మింత్రా నుంచి తెప్పించాను ఇవన్నీ కూడా. లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చి ఉంటాను. నాకైతే అవుట్ఫిట్స్ అన్ని కూడా చాలా 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 బాగా నచ్చాయి. నేను మీకు చూపించేస్తాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్ అవుట్ఫిట్ అయితే ఇదండి. ఇది ఎప్పుడో నుంచి నా విష్ లిస్ట్లో ఉంది యాక్చువల్లీ చెప్పాలి అంటే. కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించి తీసుకోలేదు. బట్ నాకు సడన్గా ప్రైస్ తగ్గిందనమాట ఈ అవుట్ఫిట్, అందుకని వెంటనే తీసేసుకున్నాను. ఇది సాంగరియా బ్రాండ్. ఈ బ్రాండ్లో యాక్చువల్లీ మెటీరియల్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా బాగుంటుంది, కానీ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట ఈ బ్రాండ్లోవి. కాకపోతే నాకు సడన్గా ఇది ఎప్పుడు 2000 సంథింగ్ ఉండేది, సడన్గా నాకు 1000కు ఎంతకో వచ్చింది. ఒక్కొక్కసారి సడన్గా అలా తగ్గుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి. అండ్ సేల్ టైంలో అయితే ఇంకా తక్కువే ఉంటాయి కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో అట్లా నాకు కనిపించగానే తీసుకున్నాను అనమాట ఈ అవుట్ఫిట్ తగ్గింది అని అనగానే. బట్ ఎప్పుడో నుంచి నా విష్ లిస్ట్లో అయితే ఉంది ఇది. సో ఇది ఆలియా కట్ డ్రెస్సే అనమాట, సింపుల్ ప్లెయిన్ కుర్తీ అనమాట. అండ్ దీనికి ఇలా నెక్ దగ్గర చిన్నగా ఎంబ్రాయిడరీ వస్తుంది, ఈ బ్లూ షేడ్లో, ఈ గ్రీన్ సియాన్ గ్రీన్ షేడ్లో ఎంబ్రాయిడరీ వస్తుంది. కాటన్ కుర్తీ లాగే ఉందండి కుర్తీ అయితే, సేమ్ ఆలియా కట్. మిగతాదంతా ప్లెయినే ఉంది, పెద్దగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఏమీ లేదు. స్లీవ్స్ అయితే ఇట్లా వచ్చాయి. సో ఈ బ్రాండ్లో ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటాను నేను, ఎల్ తీసుకున్నాను. సో ఇట్లా ఉంటుంది. ఇది థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట ఇదంతా. సో కొంచెం నలిగిపోయింది, ఎందుకంటే ఏమనుకోకండి నేను వేసుకున్నాను కదా అందుకని అట్లా ఉందంతే. అండ్ దీనికి బాటమ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్తో వచ్చిందనమాట. సో సేమ్ ఫ్యాబ్రిక్, కాటన్, చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్. ఇది కొంచెం ప్లాజో టైప్లో వచ్చింది. సో చాలా లైట్ ఉందన్నమాట ఫ్యాబ్రిక్ అయితే. సో కంఫర్టబుల్గా అయితే ఉంటుంది, కొంచెం ట్రాన్స్పరెంట్ కూడా ఉంటుంది, కొంచెం లైట్ ఉంది కాబట్టి. సో అది కూడా చూసుకోండి ఒక్కసారి. బట్ ఈ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాము. ఇది దుపట్టా వచ్చిందనమాట, ఇదే కాంబినేషన్ చెప్తున్నా కదా. ఈ బేబీ పింక్ అండ్ ఈ బ్లూ షేడ్ చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా. ఈ కాంబినేషన్ చాలా ఎవర్ గ్రీన్, నాకు చాలా ఇష్టమైన కాంబినేషన్. శారీస్లో కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఈ కాంబినేషన్ నేను. సో నాకు అందుకే ఈ కాంబినేషన్ వల్లే తీసుకుందామంటే ఇప్పుడు డిసైడ్ అయ్యా. నాకు ఈ దుపట్టా అయితే చాలా బాగా నచ్చేసింది అసలు, కలర్ కాంబినేషన్ అంతా. అండ్ క్యారీ చేయడానికి కూడా కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్ ఇది, షిఫాన్ ఫ్యాబ్రిక్. అండ్ దీనికి ఇలా లేస్ కూడా వచ్చింది. సో చాలా బాగా వచ్చింది అని అనిపించింది, చాలా నీట్గా ఉంది. ప్లెయిన్ అవుట్ఫిట్ ప్లస్ ఈ దుపట్టా వల్ల ఇంకా కొంచెం కాంట్రాస్ట్లో ఉండడం వల్ల కొంచెం హైలైట్ అవుతుంది అనమాట ఈ కుర్తీ సెట్ యాక్చువల్లీ. సో అందుకనే ఫస్ట్ కుర్తీ సెట్ మీకు నచ్చింది అనుకున్నా. పక్కన యాడ్ చేస్తూ ఉంటానండి, ఒకవేళ మీకు ఫుల్ క్లియర్గా లుక్ తెలియాలనుకుంటే మీరు ఇక్కడ పక్కన చూస్తూ ఉండొచ్చు. ఫుల్ లుక్ అనేది మీకు క్లారిటీగా పెట్టేస్తాను. అండ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్నీ వస్తాయి కాబట్టి మీరు ఆపుకుని కావాలంటే చూడొచ్చు అనమాట. 1 minute కూడా చూడొచ్చు రీల్స్లో. సో అట్లా అది ఫస్ట్ అవుట్ఫిట్. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాం. ఇది ఈ కలర్ అయితే చాలా 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 బాగా నచ్చింది. ఇదైతే ఇంకా నేను వేసుకోలేదు, బట్ ఫిట్టింగ్ అయితే మీకు పక్కన తెలుస్తుందండి, చూపిస్తాను. ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుంది. ఇది పర్ఫెక్ట్ ఆలియా కట్ లాగా అనిపిస్తుంది. కలర్ అయితే చాలా 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 బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఇదంతా ఇదిగోండి సేమ్ మనం బయట చూస్తూ ఉంటాం కదా ఆలియా కట్ అవుట్ఫిట్స్ అన్ని. దీనికి దుపట్టా అయితే రాలేదు, ఓన్లీ టాప్ అండ్ బాటమ్ వచ్చిందనమాట. సో ఇట్లా వస్తుంది. బయట ఎక్కువ చూస్తూ ఉన్నాం కదా, నేను ఎక్కువ ఆలియా కట్ చూస్తూ ఉంటాను, ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నది కాబట్టి. చూస్తున్నప్పుడు ఎక్కువ ఇలాంటి అవుట్ఫిట్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి బయట కూడా. దీనికి ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుంది అండ్ చాలా గ్రాండ్ కనిపిస్తుంది డ్రెస్. ఇదంతా కూడా ప్రింట్ అనమాట, సిల్వర్ ప్రింట్ లాగా వచ్చింది. చాలా బాగుంది ప్రింట్ అంతా, చాలా క్లాసీగా ఉంది. ఇట్లా కనిపిస్తుంది, చాలా నీట్ లుక్ ఉందనమాట. లోపల లైనింగ్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మంచి గేర్ కూడా బాగుంది. కొంచెం గ్రాండ్ లుక్లా వేసుకోవాలనుకుంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు. కలర్ కూడా కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లూ అనమాట. సో ఇది నాకు చూపించింది కూడా ఆలియా కట్టే, ఇది ఆలియా కట్టే, కాకపోతే అది ఫ్యాబ్రిక్ వేరు, ఇది ఫ్యాబ్రిక్ వేరు. అండ్ సేమ్ బ్రాండ్ అండి, ఇది కూడా సాంగరియా బ్రాండే, సైజ్ లార్జ్ తీసుకున్నాను. సో సేమ్ బ్రాండే, కాకపోతే ఏంటంటే ఇది ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఉంది, కొంచెం గ్రాండ్ కనిపిస్తుంది అనమాట. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇదిగోండి ప్లాజో వచ్చింది, సేమ్ ఫ్యాబ్రిక్తో ప్లాజో లాగా ఇచ్చేసారనమాట. చాలా నీట్ ఉంది, చాలా మంచి కలర్, మెయిన్ కలర్ చాలా చాలా బాగుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లూ ఇది. అండ్ దీని మీద ఇలా సిల్వర్ ప్రింట్, మొత్తం ఇలా సిల్వర్ ప్రింట్ రావటం వల్ల బాగా హైలైట్ అయింది. మీ దగ్గర కావాలంటే ఇలాగా ప్లెయిన్ బ్లూ దుపట్టా కూడా వేసుకోవచ్చు. యాక్చువల్లీ ఆలియా కట్కి దుపట్టా వేసుకోకుండా లేకపోతే అలా
ఇలా వేసేసుకుంటే అలా బాగుంటుంది. సో దుపట్టాస్ లేకపోయినా బాగానే కనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఈ నెక్ ఇదే కదా హైలైట్. సో దుపట్టా వేసేస్తే కవర్ అయిపోతుంది, కనపడదు. సో ఆలియా కట్ అంటే ఈ నెక్కి ఇక్కడ ఇలా వస్తుంది కదా ఈ షేప్. సో ఆ షేప్కి ఆలియా కట్ ప్రిఫర్ చేస్తాం కదా, సో అట్లా చాలా బాగా కనిపిస్తుంది, హైలైట్ అవుతుంది యాక్చువల్లీ దుపట్టా లేకపోతే. సో ఇది యాక్చువల్లీ దీనికి అలా వచ్చింది. సో అట్లా ఇది సెకండ్ అవుట్ఫిట్. అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నాకు చాలా 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 బ్యూటిఫుల్ అనిపించింది కలర్. ఇది కొంచెం లావెండర్ షేడ్లో వచ్చిందనమాట ఈ డ్రెస్ వచ్చేసి. సో ఇది బ్రాండ్ ఏదో కొత్తగా ఉంది, బ్రాండ్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, టికీ ఇమ్లీ అంట. ఇది సైజ్ వచ్చేసి నేను మీడియమే తీసుకున్నాను. సో ఇది కాటన్ టైప్లో ఉందన్నమాట ఫ్యాబ్రిక్ దీనిది. చాలా బాగుంది అసలు, కలర్ అయితే అదిరిపోయింది. అండ్ సేమ్ ఆలియా కట్టే, ఇది కూడా ఆలియా కట్టే. ఇట్లా వస్తుంది, ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్కువ లైనింగ్ లాగా ఇచ్చారు, ఇక్కడ నుంచి ఇంకా లైనింగ్ లేదనమాట. సో ఇలా వస్తుంది ప్లెయిన్గా. సో చూపిస్తాను చూడండి, ఇలా లైనింగ్ ఉండదు, ఓన్లీ ఈ వేస్ట్ వరకు ఇలా లైనింగ్ ఇచ్చారు. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ అనమాట, చాలా నీట్గా వచ్చింది ఎంబ్రాయిడరీ కానీ అంతా. చాలా చాలా బాగుంది అసలు, కలర్ నాకు బాగా నచ్చేసింది, చూడగానే చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఆలియా కట్ డ్రెస్సెస్ అని కొడుతుంటే రావట్లేదు అనమాట ఎంత వెతికినా. దాంట్లో మెన్షన్ చేసి లేవు అలా ఆలియా కట్ అని చెప్పేసి, జస్ట్ మనం రెగ్యులర్గా సెర్చ్ చేసుకుంటూ ఉంటేనే దొరుకుతున్నాయి. కలర్ కూడా చాలా బాగా నచ్చింది, ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, కాటన్ మెటీరియల్ కదా. సో హ్యాపీగా యూస్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. సో చాలా నీట్ ఉందన్నమాట ఎంబ్రాయిడరీ అంతా కూడా. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది దీనిది, అంటే థిక్ ఉంది అనమాట. అండ్ దీనికి బాటమ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్తో బాటమ్ వచ్చింది, ఇలా ట్రోజర్ లాగా ప్లెయిన్ బాటమ్ వచ్చింది. సో సేమ్ ట్రోజర్ పక్కన యాడ్ చేస్తాను వేసుకుని మీకు. అండ్ దుపట్టా వచ్చేసి ఇలా నెట్ దుపట్టా వచ్చింది అనమాట. ఇది కూడా చాలా బాగుందండి. ఆలియా కట్ అంటే బయట చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటున్నాయి యాక్చువల్లీ. సో నాకైతే ఆన్లైన్లోనే బెటర్ అనిపించింది ఆలియా కట్ డ్రెస్సెస్ అండి. సో ఇలా ఫుల్ నెట్ వచ్చింది, ఫుల్ ఇలాగా ఏమంటారు లెంత్ విడ్త్ అన్ని కూడా చాలా పెద్ద దుపట్టా వచ్చింది. నెట్ వచ్చి దాని మీద ఇలా ప్రింట్, మళ్ళీ ఎంబ్రాయిడరీ వచ్చింది, ప్రింట్ కాదు ఇది ఎంబ్రాయిడరీ ఇట్లా కొంచెం చికెన్ కర్రీ ప్యాటర్న్ లాగా వచ్చిందనమాట ఎంబ్రాయిడరీ. చాలా బాగుంది ఈ అవుట్ఫిట్. సో రెగ్యులర్గా కంపల్సరీగా ఉండాల్సిన అవుట్ఫిట్ అనమాట ఇది. కొన్ని అవుట్ఫిట్స్ అందరి దగ్గర ఆల్మోస్ట్ ఉంటాయి కదా, అట్లాంటి అవుట్ఫిట్ అయిపోతుందేమో అనుకుంటున్నాను నేను చూడగానే, అలా అనిపించింది నాకు. సో ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అవుట్ఫిట్ చూపించేస్తా. సో ఇదైతే మీడియం తీసుకున్నాను సైజ్, ఓకేనా. ఇది కూడా కలర్ చాలా బాగుంది. ఇది బ్రాండ్ స్టైల్ అని ఉంది. ఇది సైజ్ నేను లార్జ్ తీసుకున్నాను. సో ఇది కూడా కాటన్లోనే వచ్చింది. ఇది కూడా కలర్ అయితే అదిరిపోయింది. నాకు ఇలా ఎందుకో కాటన్లోనే నచ్చుతాయి ఎక్కువ. కాటన్లో కూడా కాదు, ఇది లైట్ ఫ్యాబ్రిక్, లైట్గా ఉంటుంది అనమాట, ఎక్కువ థిక్గా ఉండదు క్లాత్, ఎక్కువ లైనింగ్లా ఉండదు. సో ప్రెజెంట్ ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్కి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట ఇట్లాంటివి. సో రెగ్యులర్గా యూజ్ చేయడానికి కూడా బాగుంటాయి, ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయి ఆలియా కట్ కాబట్టి. సో ఇది ఇలా వస్తుంది నెక్, సేమ్ ఆలియా కట్ అంటే ఆల్మోస్ట్ అన్నిటికీ నెక్ ఇట్లానే వస్తుంది కాబట్టి సేమ్ అట్లానే వచ్చింది. అండ్ ఇంకొకటి దీని మీద కలర్ కాంబినేషన్ చూసారా, ఈ లైట్ బ్లూ షేడ్ అండ్ లైట్ గ్రీన్ షేడ్ చాలా బాగా వచ్చింది. మొత్తం కూడా ఇలా ఫ్లోరల్ ప్రింట్లా వచ్చింది డ్రెస్ అంతా. సో ఇది కూడా నేను సైజ్ లార్జ్ తీసుకున్నాను. అండ్ దీనికి బాటమ్ కూడా సేమ్ బాటమ్ వచ్చింది, ప్లాజోలా వచ్చింది అనమాట, కొంచెం ఎక్కువ గేర్ ఉన్న ప్లాజో లాగా వచ్చింది. సో ఇట్లా ఉంటుంది అనమాట. ఇది కూడా సేమ్ ఫ్లోరల్ ప్రింట్లోనే వచ్చింది ఇది కూడా. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి ఇలా షిఫాన్ దుపట్టా కాంట్రాస్ట్లో ఇచ్చారు, చాలా బాగుంటుంది తెలుసా. వేసుకుంటే కలర్ కాంబినేషన్ చాలా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది, ఎప్పుడు రెగ్యులర్ కలర్ కాంబినేషన్లా కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది అనమాట ఈ డ్రెస్ ఎస్పెషల్గా. సో నేను పక్కన యాడ్ చేస్తాను చూడండి, చాలా నీట్ లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా కనిపించాలంటే ఈ అవుట్ఫిట్ చాలా బాగుంటుంది అనమాట. సో కంఫర్టబుల్గా కూడా ఉంది, క్లాత్ ఫ్యాబ్రిక్ అంతా మెటీరియల్ వైజ్. నేను ఫిట్టింగ్ అయితే పక్కన చూస్తారు కదా, ఫిట్టింగ్ అక్కడైతే చూడండి మీకు తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ ఫిట్టింగ్ ఎలా ఉంది, ఎలా సెట్ అయిందా లేదా అనేది మీరు చూసుకుని తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్ అయితే లింక్స్, కామెంట్ సెక్షన్లో కూడా లింక్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మింత్రాలో మీరు ఇంకా వీడియోస్ అన్న చూడాలి పర్టికులర్గా సేల్స్ టైంలో అని అనుకుంటే కనుక హ్యాపీగా మీరు మనకి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది మింత్రా, దాంట్లోకి వెళ్ళి చూస్తే మీకు అన్ని ఫెస్టివల్ వేర్, రెగ్యులర్ వేర్ అన్ని ఆల్మోస్ట్ కనిపిస్తూ ఉంటాయి, చాలా చేశాను కాబట్టి. సో డెఫినెట్లీ చూడడం మిస్ చేసుకోకండి. సో అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను, హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై బాయ్.